మనం కొంతమందితో మాట్లాడాక అనుభవం పెరుగుద్ది, కొంతమందితో సహవాసం చేశాక అనుభవం పెరుగుద్ది. ఇప్పుడు పేతురు యేసుతో సహవాసం చేస్తూ 12 మందితో కూడా పయనిస్తూ ముగ్గురితో యేసుతో కలిసి ప్రార్థన చేసే గుంపులో ఉండేవాడు. ఆ ప్రార్థన చేసే గుంపులో ఉన్నవాడు యేసును చూచి ఇంచుమించు 3.5 సంవత్సరాల దగ్గర పడతా ఉంది. ఏమంటున్నాడు తెలుసా? నీవు సజీవుడవయ్యా, నీవు సజీవుడవని నేను ఎరుగుదును. మరి ఇప్పుడు నీవు ఆ భక్తి ఆలోచన ప్రకారం ప్రభువు నమ్మి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఆయన సజీవుడు అనే సంగతి నీకు అర్థమయ్యిందా? ఈయన సజీవుడు, ఆయనలో జీవం ఉందని మనకి ఎప్పుడు తెలుస్తుందో ఒక మాట చెబుతాను, బాగా ఆలకించండి. నా వైపు జాగ్రత్త చూస్తున్నారుగా. ఆయన సజీవుడని ఎప్పుడు తెలుస్తుంది? ఆయన జీవం నీలోకి వచ్చినప్పుడు. కరెంటు గురించి ప్రసంగం చేశాడు, బ్రహ్మాండంగా చప్పడం పడతాడు. కరెంటుకు శక్తి ఉందనే సంగతి ఎప్పుడు అర్థమవుతుంది? ఏలు పెట్టి చూడండి. ఏలు పెడితే షాక్ కొడితే అప్పుడు వస్తుంది. అమ్మో కరెంట్ అంటే, మరి ఇందాక దాకా చేసిన ప్రసంగం కరెంట్ అండి. కరెంట్ అంటే ఏమనుకున్నారు? కరెంట్ అండి, ఫ్యాన్ తిరుగుద్ది అంటున్నాడు. షాకు తగిలినాక తెలుస్తుంది కరెంటు శక్తి. ఏస్తో బైబిల్ బట్టి తిరిగామండి, 7,000 మందికి రొట్టెలు పంచామండి, పడవెక్కాం, శవం దగ్గర నిలబడ్డాం. అసలు అన్ని గుంపుల్లో మేమే ఉన్నాం కాదుగా. ఆయన సజీవుడను ఎరిగొండాలను, ఆయన అనుభవించిన వాడవై ఉండాలి.